ஆழிமழை கண்ணா ஒன்று நீ கை கரவேல். ஆழிமழை கண்ணா ஒன்று நீ கை கரவேல். ஆழிவுள் புக்கு முகந்து கொடாந்தேரி. ஆழிவுள் புக்கு முகந்து கொடாந்தேரி. ஊழி முதல்வள் உருவம் போல் மேய்கரத்து. ஊழி முதல்வள் உருவம் போல் மேய்கரத்து. பாழியல் தோலுடைய பற்பநாபன் கையில். பாழியல் தோலுடைய பற்பநாபன் கையில். ஆழி போல் மின்னி வலம் பூரி போல் நின்றதிந்து. ஆழி போல் மின்னி வலம் பூரி போல் நின்றதிந்து. தாளதே சார்கம் உதைத்த சரமழை போல். தாளதே சார்கம் உதைத்த சரமழை போல். வாழ உலகினில் பெய்திடாய் நாங்களும். வாழ உலகினில் பெய்திடாய் நாங்களும். மார்கழி நீரட மகைந்தேலோரெம்பாவாய். மார்கழி நீரட మగైందేలోరెంబావాయ్. మనము ఏ వ్రతం చేయాలన్నా, ఏ పూజ చేయాలన్నా మొట్టమొదటగా చేయవలసిన పని ఏంటండి? స్నానం. ఆ స్నానం చేయాలంటే మనకు కావలసినది ఏంటి? నీరు. ఈ యొక్క పాసురంలో గోదాదేవి వరుణుణ్ణి కోరుకుంటోంది. ఏమని? పెద్ద పెద్ద వర్షాలని కురిపించగలిగిన ఓ వరుణుడా, నీ గొప్పతనాన్ని ఏమాత్రం తగ్గనీయకు. సముద్రంలో ఉన్న నీరంతా త్రాగు. గర్జించి మీదకు పోయి నీ శరీరాన్ని శ్రీమన్నారాయణమూర్తి శరీరంలాగా నల్లగా చేసుకో. నీ నుంచి వచ్చే మెరుపులు ఆ భగవంతుని కుడి చేతి యందుండు చక్రములాగా మెరవాలి. నీ ఉరుములు ఆయన ఎడమ చేతి యందు ఉన్న శంఖములాగా గర్జించినట్లు ఉండాలి. నువ్వు కురిపించే వర్షధారలు ఆయన చేతియందు ఉన్న విల్లు నుంచి కురిసిన బాణముల వలె ఉండాలి. నువ్వు కురిపించిన వర్షము వలన లోకములో అందరూ సుఖముగా ఉండాలి. మేమందరము సంతోషముగా స్నానము చేయడానికి సరిపడునట్లు మంచి వర్షాన్ని కురిపించు అని గోదాదేవి గోపికలతో కలిసి వరుణుణ్ణి కోరుతున్నది.